అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే ఇక నుంచి మెట్రో సర్వీసులు అంతా కూడా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వచ్చాయి అని. సో ఇందులో నిజం ఎంత ఉంది? సో ఎప్పటి నుంచో మెట్రో రైళ్ళని విస్తరిస్తామన్న రీతిలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఎక్కడెక్కడ మార్గాలు కూడా ఆల్రెడీ మ్యాప్ చేసుకొని పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే రెండో దశ మూడో దశగా విభజించడం కూడా జరిగింది. అయితే ఈ దశలన్నిటికీ కూడా ఇప్పుడు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మన మెట్రో సిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందబోతున్నట్టే తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఎల్ఎన్టీ సంస్థ రెండో దశని అభివృద్ధి చేయడానికైతే వాళ్ళు ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి అప్పగించేశారు, మీరే రెండో దశ వేసుకోండి, మీరు మూడో దశ వేసుకోండి, కావాలంటే మొదటి దశనంతా కూడా మీ హ్యాండ్ ఓవర్లోకి ఇచ్చేద్దాం అంటే ఆల్రెడీ ఉన్న మెట్రోనంతా కూడా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లకే ఇచ్చేసే విధంగా అయితే ఒప్పందం కుదిరినట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ మెట్రో అప్పుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 13,000 కోట్ల అప్పుల్ని అయితే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమైంది. అంటే ఆ 13,000 కోట్ల అప్పునైతే వాళ్ళు స్వీకరిస్తే మొదటి దశను కూడా ఎల్ఎన్టీ టీం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఈ 13,000 అప్పు భారాన్ని కూడా ప్రభుత్వమే భరించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద అయితే 2,000 కోట్లను అయితే చెల్లించబోతున్నట్టు తెలుస్తుంది. మరి మిగిలినటి కూడా విడతల వారీగా చెల్లించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.